హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఐటీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఈ ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించిన వీడియోస్, అట్లాగే గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు అలాగే బిజినెస్కి సంబంధించిన డిజిటల్ ప్రమోషన్స్, అట్లా ఆన్లైన్ ప్రమోషన్స్ ఎట్లా అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం అనేది ఆన్లైన్ ట్రైనింగ్స్ అండ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రాఫిక్ డిజైన్కి ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఫ్రీ ట్రైనింగ్ కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న వీడియోస్ వాచ్ చేస్తే మీకు అవేర్నెస్ అనేది ఐడియా వస్తుంది. సో ఇంకా కావాలి అంటే మీకు సెల్ఫ్ లెర్నింగ్ వీడియోస్ అండ్ ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ నెంబర్కి మనం కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లో కూడా మీరు అప్రోచ్ చేయొచ్చు. ఇవాళ మనం 8th క్లాస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫోటోషాప్లో మనం ప్రీవియస్ టూల్స్ అనేది కొన్ని డిస్కస్ చేసుకున్నాం అందులో. సో ఇవాళ ఇప్పుడు చెప్పబోయే టూల్ ఏంటిది అంటే కనుక మనకి క్రాప్ టూల్ గురించి వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాం. సో క్రాప్ టూల్ అంటే మనకు జనరల్గా తెలుసు. మనం ఏం చేస్తామంటే ఇమేజ్ని ఒక పర్టికులర్ ఏరియాలో ఇమేజ్ని మనం క్రాప్ చేసుకుంటూ ఉంటాం. సో నేను కొన్ని ఇమేజెస్ తీసుకుంటాను. సో వాటిని క్రాప్ చేసుకోవడం ఎట్లా అనేది ప్రాసెస్ చూస్తాను. మీకు ఇది ఐడియానే ఉండుంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని జనరల్గా ఇది నార్మల్గా మనం ఏదైనా బ్రౌచర్స్ కానీ అవి చేస్తున్నప్పుడు మనకి కొంతమంది ఫొటోస్ మనం యూస్ చేసుకుంటూ ఉంటాం. సో సపోజ్ కంపెనీ ఎండి ఉంటారు, లేకపోతే నెట్లో నుంచి కొన్ని ఫ్రీ ఇమేజెస్ ద్వారా ఒక లేడీ ఇమేజ్ కానీ ఒక జెంట్స్ ఇమేజ్ కానీ తీసుకుంటూ ఉంటాం. సో ఇమేజ్ మొత్తం తీసుకున్నాం, బట్ నాకేంటంటే కొంతవరకే కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో మీకు ఇక్కడ వరకే కావాలి, ఓకే. సో నాకు ఇదంతా పార్ట్ అవసరం లేదు, ఇక్కడ వరకు అవసరం లేదు, జస్ట్ నాకేంటంటే ఇక్కడ వరకే చాలు అనుకునే దానికి సో తీసుకుంటాం. సో దీనికి ఏం చేస్తామంటే కనుక, సో మీరు ఇక్కడ తీసుకొని క్రాప్ ఐటమ్ అంటే కనుక అక్కడితో క్రాప్ అయిపోతుంది అనమాట. అంటే నాకు మొత్తం అంతా అవసరం లేదు. ఇది జనరల్గా మనం క్రాప్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒకవేళ మనం యూస్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇమేజ్ తీసుకొని మనం డిజైన్ చేస్తున్న ఏదైతే ఉందో దాని మీద కూడా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇక్కడ దీనికి కావాల్సిన మనం ఎడిటింగ్స్, టెక్స్ట్ అయితే టెక్స్ట్, దానికి కావాల్సిన అన్నీ కూడా యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది ఎక్కువగా మనకి దేనికి ఉపయోగపడుతూ ఉంటుంది అంటే కనుక, జనరల్గా యూస్ చేసేవాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేసేవాళ్ళు సో ఇమేజ్ తీస్తారు, బట్ ఏంటంటే టాప్ నుంచి కింద వరకు తీస్తారు. బట్ వాళ్ళకి ఏంటంటే మొత్తం అంతా అవసరం లేదు. సో నేను ఆల్జెడ్ కొట్టాను. సో నాకు ఇప్పుడు ఏంటంటే నేను ఒకవేళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసాను అనుకుందాం. సో ఇక్కడ ఉన్న మనకి హీరో అది ఇంత సైజ్ ఫోటో తీసాను, కానీ పాస్పోర్ట్లో ఇంత పడదు. సో మనకి ఎక్కడ వరకు పడుతుంది అంటే ఓన్లీ ఇక్కడ వరకే పడుతుంది. సో నేను దీన్ని క్రాప్ చేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి వేరే దాంట్లో వేయాల్సిన మనం జస్ట్ క్రాప్ చేసుకొని డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఎంటర్ కొడితే నాకు అక్కడితో అయిపోతుంది. సో నేను దాన్ని తీసుకొని ఏం చేయొచ్చు అంటే నాకు కావాల్సిన వచ్చినట్టుగా సో నేను డిజైన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకొని మీకు ఎన్నైతే కాపీస్ కావాలనుకుంటున్నారో అన్ని కాపీస్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను కొద్దిగా సైజ్ పెద్దది తీసుకుంటాను, ఎందుకంటే నేను ప్రీవియస్గా చేసిన ఫైలే తీసేసుకున్నాను. సో నేను ఇక్కడ నీకు జస్ట్ 1200 పిక్సెల్, సో 700 పెడుతున్నాను. సో నేను మంచి ఇమేజ్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే నేను తీసుకునే నార్మల్గా ఫ్రీ ఇమేజెసే యూస్ చేస్తున్నాను. అంటే నార్మల్గా వేరే వాళ్ళ ఇమేజెస్ మనం యూస్ చేయకూడదు. సో బేసిక్ ఇమేజెస్ అనేది వాడుకోవచ్చు, కానీ మనం అఫీషియల్గా చేసుకునేటప్పుడు ఫ్రీ ఇమేజెస్లోనే యూస్ చేసుకోవాలి. సో నేను అందుకని నార్మల్ ఇమేజెస్ తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. సపోజ్ ఇది తీసుకుందాం. సో నేను ఈ ఇమేజ్ నాకు కొంచెం సైజ్ బాగుంది. సో అంటే మనకు రిక్వైర్మెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి ఇంత తీస్తారు యాక్చువల్గా యావరేజ్న. సో దీన్ని ఇప్పటివరకు తీసుకున్నాను. సో మీకు అది అవ్వలేదు అనుకోండి, ఏం చేస్తారు, కంట్రోల్-D కొట్టే డోంట్ క్రాప్ కొట్టండి. సో మీరు కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే ఎడ్జెస్ తీసుకోవాలనుకుంటున్నారో ఎడ్జెస్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఎక్కడి వరకు తీస్తాం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ వరకు తీస్తాం. మీరు ఇంకా అడ్జస్ట్ చేయాలి అంటే ఇక్కడ క్రాప్ చేయకముందే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో మనకి ఈ హెడ్ అదంతా కూడా కట్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంటర్ కొడితే ఏమైంది, ఇక్కడ క్రాప్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను సైజులోకి తీసుకొచ్చు. ఇప్పుడు నా ఫ్రేమ్ సైజ్ ఒకవేళ ఇది మొత్తం మన ఫ్రేమ్ సైజ్ అనుకుందాం. సో దీని నుంచి ఏం చేయొచ్చు, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని మనం డ్రాగ్ చేసుకుంటే అంత వస్తుంది. ఇప్పుడు ఇది పాస్పోర్ట్ సైజ్ షీట్ అనుకుందాం. సో వాళ్ళు చేసే వర్క్ ఎట్లా ఉంటుంది అంటే ఇంకొద్దిగా వాళ్ళు టెక్నిక్గా చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, కంట్రోల్ పట్టుకొని లాగండి, ఓకే. సో కొద్దిగా బార్డర్ స్పేస్ అనేది పెట్టుకుంటారు, అవన్నీ మనం ఇక్కడేం చూడట్లేదు. సో మనకు వచ్చేసరికి షీట్కి ఏమంటారు, 8 పిక్చర్స్ ఉన్నాయి అంటారు, ఓకే. సో ఇది నా షీట్ మొత్తం సరిపోయింది. సో మళ్ళీ నేనేం చేయాలి, ఇక్కడ చూడండి వస్తున్నాయా, ఆల్ట్ పట్టుకొని
సో ఇట్లా అంటే ఇప్పుడు ఇది ప్రింట్ తీసుకుంటే ఏమవుతుంది, నేను 8 ఫొటోస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాగా నేను ఇది బ్యాక్గ్రౌండ్ సైజ్ నేను 1200x720 తీసుకున్నా. సో మనకి అది A4 మీద మీరు ఇస్తూ ఉంటే ప్రింట్ దాన్ని బట్టి ఆ సైజుని బట్టి మీరు పిక్సెల్ అయితే పిక్సెల్, ఇంచెస్లో అయితే ఇంచెస్ తీసుకొని మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా ఎట్లా వస్తుంది, ఇది ఇట్లా వస్తుంది మనకి. సో అదొకసారి చూద్దాం. ఓకే, ఇట్లా వస్తుంది. మరి మనం దీన్ని అంతా కూడా మరి మూవ్ చేసుకోవాలి అంటే కనుక మీరు దాన్ని మొత్తాన్ని కూడా మూవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బార్డర్ అప్లై చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. అవి మనకి ఇక్కడైతే ఇది మేజర్గా అయితే క్రాప్ చేసుకోవడం గురించే టూల్ అనమాట. సో వాళ్ళు ఒక ఫోటోని అన్ని ఫోటోలు ఎలా తీసుకొస్తారంటే ఇట్లా తీసుకొస్తారు. దీన్నే ఎడిటింగ్ అంతా కూడా చేసుకుంటూ ఉంటారు. సో నార్మల్గా మీరు ఒకవేళ దాని ఎండి ఇమేజెస్ కానీ లేకపోతే ఏదైనా కంపెనీలో ఫోటో ఇమేజెస్ కానీ తీసుకుంటూ ఉంటే మీరు ఇలా క్రాప్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇట్లా క్రాప్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్రాప్ టూల్ యూస్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మనకి స్లైస్ టూల్ వీటి గురించి మనం చూసుకుందాం. సో వీటిల్లో వచ్చినప్పుడు మనం ఇవి కూడా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.